అంకుల్ ఏంటమ్మా? సైకిల్ గాలిపోయింది, కొంచెం గాలి తొందరగా కొట్టండి, స్కూల్ కి టైం అవుతుంది. బాబా నువ్వు దేవుడి కూతురు కదా? అవును అంకుల్, సైకిల్ కొత్తది, స్కూల్ కి వెళ్ళడానికి 10 రోజుల క్రితమే మా నాన్నగారు కొనిచ్చారు. అదేంటో గాని గాలిపోయింది అంకుల్. సరే అంకుల్, బాయ్. డేవిడ్కి నాకు ఒకే ఆదాయం, ఒకే రకమైన కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. నేనేమో ఇంకా పిల్లాడి స్కూల్ ఫీజే కట్టలేదు. డేవిడ్ కూతురికి కొత్త సైకిల్ కొనిచ్చాడు. తేడా ఎక్కడుందో అర్థం కావడం లేదు. అంకుల్ 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 నన్ను గుర్తుపట్టారా? లేదయ్యా. ఎవరు నువ్వు? నేనంకుల్, అమానుల్లా గారి అబ్బాయిని. ఓహో నువ్వా? ఏందయ్యా ఇలా వచ్చావు? హ్యాండిల్ కొంచెం లూజ్ అయింది అంకుల్. ఫ్యామిలీతో తినాలి, అత్తగారింటికి వెళ్ళాలి. ఏ అత్తగారింటికి? భలే వాళ్ళు అంకుల్, మా అత్తగారింటికే. ఓహో నీకు పెళ్ళైంది కదూ, మర్చిపోయానయ్యా ఆ విషయం. ఏంటి సంగతి? పండక్కి అత్తగారింటికి రమ్మని కబురు వచ్చింది అంకుల్. అందుకే రజియాని తీసుకొని వెళ్తున్నాను. త్వరగా చూడండి అంకుల్. అట్టగే అట్టగే. ఏడా ఓకే అంకుల్, థ్యాంక్స్, వెళ్ళొస్తా.
ఏమిటి శివయ్య, ఓ నువ్వా మనులా? పరధ్యానంగా ఉన్నావు? రా రారా కూర్చో. అచ్చా అచ్చా. అలా కూర్చో. యా అల్లా. ఏమిటి భాయ్ అలా ఉన్నావు? నువ్వు నేను డేవిడ్ ఒకే విధమైన సంపాదన బాధ్యతలు ఉన్నవాళ్ళం. అవును, అయితే మీరేమో పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చారు, నేనేమీ చేయలేకపోయాను. తేడా ఏంటి? ఏదైనా మాయుందా? అరే భాయ్, మాయా లేదు, మంత్రం లేదు. నేను డేవిడ్ కలిసి మన గ్రామీణ తపాలా జీవిత బీమా పథకంలో నెల నెల కొంత జమ చేస్తూ ఉన్నాం. ఏంటిదే? గ్రామీణ జీవిత ఏంటదే? మళ్ళీ ఇంకోసారి చెప్పు. అరే భాయి, గ్రామీణ తపాలా జీవిత బీమా పథకం. గ్రామీణ తపాలా జీవిత బీమా పథకమా? అంటే ఏంటది? నాకు దాని గురించి డేవిడ్ చెప్పాడు. మేము ఆ పాలసీలో చేరి పిల్లల అవసరాలు తీర్చాం. అరే భాయి, మన సీతారత్నం బెహను లేదు, ఆవిడ ఈ పాలసీ ద్వారా వచ్చిన డబ్బుతో పొలం కొనేసింది. అట్టగా? అరే నేను పొదుపు చేస్తానే ఉన్నాను రా. చిట్టపట కంపెనీ, చిట్ ఫండ్ కంపెనీ జీవిత బీమాలో. దాని దొంపదగా ఆ ఏజెంట్ ఎప్పుడు డబ్బు పట్టుకెళ్ళడమే కానీ ఓ రసీదు కానీ ఓ కాగితం ముక్క కానీ ఇచ్చిన పాపాను పోలా. నీ కొట్టిడిసిందే నా చుట్టూ ఆడ తిరిగేది. చూడు భాయ్, గ్రామీణ తపాలా జీవిత బీమా పథకంలో అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇది కేవలం పల్లె ప్రజల కోసం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామాజిక భద్రతా పథకం. ఎట్టా ఏజెంట్లు ఉండరా? అదెట్ట కుదురుద్దురా? అరే భాయ్, మన ఊళ్ళో పోస్ట్ ఆఫీసు ఉంది కదా, ఉంది. అందులోనే మనము డబ్బులు కట్టొచ్చు, డబ్బులు తీసుకోవచ్చు. ఏ హైరానా లేదు, కుచిపోయిన ఈ హోతా. ఏజెంట్ల పద్ధతి, కమిషను లేదు కాబట్టి మనకు తక్కువ ప్రీమియం, ఎక్కువ లాభం. అంటే మనం కట్టేది తక్కువ, లబ్ధి పొందేది ఎక్కువ. నిజంగానా? మనకు ఏదైనా అనుకోనిది జరిగితే అప్పటి వరకు వచ్చే డబ్బుతో సహా మన నామినీకి మన ఊళ్ళో పోస్ట్ ఆఫీసులోనే చెల్లిస్తారు. నామినీనా? మన తదనంతరం ఎవరికి చెందాలని రాస్తామో వాళ్ళు. అట్టనా? అయితే నేను కూడా వెంటనే గ్రామీణ తపాలా జీవిత బీమా పథకంలో మెంబర్షిప్ అయిపోతా. కానీ అరే భాయ్, నీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే మన ఊరి పోస్ట్ మాస్టర్ గారిని అడిగితే అన్ని వివరంగా చెబుతారు. అయితే పదా, వెంటనే పోస్ట్ ఆఫీస్కి వెళ్దాం. పదా.